హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మునగాకు కారం అయితే చేశారు అత్తయ్య. చాలా సింపుల్గా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోమకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఒక 4 మెంబర్స్కి అయితే షేర్ అవుతుంది. మన డైలీ రొటీన్లో కొన్ని అలవాట్లు మనం హ్యాబిట్గా మార్చుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాము. అవి ఏంటివి అని అంటే ఇలాగా మునగాకు కారం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేయడం అలాంటివి చేస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు కంటే ఎక్కువ కాల్షియం కానీ ప్రోటీన్స్ కానీ ఉండేది ఏంటిది అని అంటే గ్రౌండ్ నట్స్ అనమాట. ఆ గ్రౌండ్ నట్స్ బాయిల్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా వాటిని తింటే మన హెల్తీగా ఉంటాము అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఫ్రెష్ మునగాకుని ఒక్కరోజు అయితే ఎండలో ఎండబెట్టాలి. అలా ఎండబెట్టడం వల్ల ఏంటి అంటే మనం ఫ్రై చేసినప్పుడు చాలా త్వరగా అయిపోతుంది. ఆ మునగాకుని మనం కొంచెం ఆయిల్ అనేది వేసి బాగా ఇలాగా డీప్ ఫ్రై అయితే చేయాలి. ఇలా చేసిన తర్వాత ఎండుమిరగాయలు ఉంటాయి కదా, ఆ ఎండుమిరగాయలు కూడా ఇలాగా దోరగా వేయించేసుకొని ఇంకా ధనియాలు అవి కూడా దోరగా వేయించుకొని కరివేపాకు పుచ్చగింజలు మనం తిన్న తర్వాత పుచ్చగింజలు అయితే ఉంటాయి కదా, ఆ పుచ్చగింజల్ని మనం దాచిపెట్టుకొని వాటిని ఎండలో అయితే ఎండబెట్టుకొని ఇలా పౌడర్స్ వేసినప్పుడు వేస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేయటం వల్ల మునగాకే ఎక్కువ ఉండాలి అన్నమాట అన్నిటికన్నా. అంటే ఎండుమిరగాయలు మన కారం సరిపడా అది వేసుకోవాలి. అంటే కొంతమంది స్పైసీగా తినడానికి ఇష్టపడతారు కదా, కొంతమంది స్పైసీ ఇష్టం ఉండదు కదా, అంటే మనకు టేస్ట్ తగ్గట్టుగా మనమైతే యాడ్ చేసుకోవాలి ఎండుమిరగాయలు అనేది. ఇంకా చిన్నులపాయలు, ధనియాలు, ఇంకా చింతపండు అయితే యాడ్ చేసుకుంటా వేయాలి. ఈ పౌడర్ అనేది ఎలా వేయాలనేది క్లియర్గా అయితే మీకైతే చూపించాను. ఇంకా వీడియో చూసి మీరైతే చేసుకోండి. చిన్నులపాయలు, చింతపండు అలాగే కల్లుప్పు చివర్లో అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు ఎట్ ఏ టైం మొత్తం అయితే వేయకూడదు. ఎందుకు అనంటే పౌడర్ అయితే పొడి పొడిగా అయితే రాదు, కొంచెం కొంచెమే యాడ్ చేసుకోవాలి. చిన్నులపాయలు కూడా అంతే అనమాట. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటన్నిటిని పౌడర్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాతే చింతపండు, చిన్నులపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కలర్ అయితే చేంజ్ అవ్వదు. చింతపండు యాడ్ చేసిన తర్వాతే మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఫస్ట్ అయితే చాలా రెడ్గా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశల్లో కానీ అలాగే ఇడ్లీలోకైనా కానీ, లేదంటే వేడి వేడి అన్నంలో ఒక ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మునగాకు పౌడర్ తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఐరన్, కాల్షియం అలాగే విటమిన్ ఏ, సి, ఈ మనకైతే వస్తాయి అన్నమాట ఇది తినడం వల్ల. డైరెక్ట్గా మన మునగాకుని ఎలాగ యూస్ చేయలేం కాబట్టి ఇలాగ యూస్ చేసుకుంటే చాలా మంచిది మన హెల్త్కి కూడా. మనం వీటన్నిటిని విడివిడిగా వేసుకుంటేనే టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకు అని అంటే ఎట్ ఏ టైం వేసాము అనుకోండి లోడ్ ఎక్కువైపోతుంది, మళ్ళీ మనం అయితే దాన్ని తీయాల్సి ఉంటుంది. మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా పెద్దదైతే తీసుకోవాలి బౌలు. ఎందుకనంటే మొత్తం మిక్స్ చేయాలి కాబట్టి. ఇంకా చివరికి చింతపండు, ఉప్పు అలాగే చిన్నులపాయలు మొత్తం వేసి ఒక్కసారి అయితే గ్రైండ్ చేసేసుకొని టేస్ట్ అయితే చూడాలి మొత్తం సరిపోయినాయా లేదా అని చెప్పేసి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాల్సి వచ్చింది, అంటే మనకు టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి కదా. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే మీ ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంక ఇది మొత్తం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. టైట్ బాక్స్లో స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. కొన్ని రోజుల పాటు అయితే బయటే స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయితే పెట్టవసరం లేదు. మన వీడియోస్ అనేవి మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకందరం కలిసి ఆ కారంతో కలిపిన అన్నం అయితే తింటున్నాము. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైమే తింటున్నాను, చాలా బాగా అనిపించింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.